ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని అన్నారు చంద్రబాబు. మోడీ సంకల్పం గెలవడమే కాదన్నారు బాబు. పవన్ కళ్యాణ్, మోడీ పరస్పరం తిట్టుకున్న విషయం ఇంకా అందరికీ గుర్తుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సిద్ధమా మీరందరూ అడుగుతున్నా? రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోడీ గారిని మీరేమన్నారు, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారు, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీనా కాదా? ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకళ్ళు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా?